మగవాళ్ళ సైడ్ నుంచి వీరికణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేకపోవటానికి వారికోసిల్ అనేది ఒక ముఖ్యమైన కారణము. చాలామంది మగవాళ్ళలో ఈ వారికోసిల్ ప్రాబ్లం వల్ల ఈ వీరికణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి ఆ దంపతులలో పిల్లలు లేక చాలా సంవత్సరాలు ట్రై చేస్తున్నా టైం అండ్ మనీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే వారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి ఎంత తొందరగా వారికోసిలెక్టమీ ప్రొసీజర్ చేయించుకుంటే టెస్టిస్ మళ్ళీ నార్మల్ ఫంక్షన్లోకి వచ్చి స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యి పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ అంత ఇంప్రూవ్ అవుతాయి. సో ఎప్పుడైనా సరే వారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ దానికి ఇమీడియట్గా వారికోసిలెక్టమీ ప్రొసీజర్ అనేది చేయించుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ వారికోసిలెక్టమీ అనే ప్రొసీజరు చాలా రకాలుగా చేస్తారు. ముఖ్యంగా వారికోసిలెక్టమీ ప్రొసీజర్స్లో చేసే ఒక ప్రొసీజర్ ఏంటి అని అంటే మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ, అండ్ సెకండ్ వచ్చేసి లాప్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ, థర్డ్ వచ్చేసి ఎంబోలైజేషన్ అంటారు, అండ్ ఫోర్త్ వచ్చేసి ఓపెన్ వారికోసిలెక్టమీ. కామన్గా ఈ 4 ప్రొసీజర్స్ చేస్తారు వారికోసిలెక్టమీకి. అయితే ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ 4 ప్రొసీజర్స్లో మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ, లాప్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ, ఎంబోలైజేషన్ లేదా ఓపెన్ వారికోసిలెక్టమీ, ఈ 4 ప్రొసీజర్స్లో ఏది బెస్ట్ అని అంటే ఖచ్చితంగా మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అనేది బెస్ట్ ప్రొసీజర్. ఎందుకు అనంటే మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ ప్రొసీజర్లో ఎప్పుడైనా సరే ఆ ప్రొసీజర్ చేసేటప్పుడు ఆపరేట్ చేస్తున్న సర్జన్ను కంపల్సరీగా ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది ఒకటి యూజ్ చేస్తారు. ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది నార్మల్గా ఉన్న వెయిన్స్ని 20 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్లో చూపిస్తుంది. సో 20 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్లో చూపించటం వల్ల ప్రొసీజర్ చేసేటప్పుడు ఈజీగా మనం డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో ఖచ్చితంగా ఉన్న అన్ని ప్రొసీజర్స్లోనూ బెస్ట్ ప్రొసీజర్ ఏంటి అనంటే మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ. సో ఈ మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ చేయాలి అనంటే కంపల్సరీగా ఈ సర్జరీ చేసేటప్పుడు ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది యూస్ చేసి దాంట్లో చూస్తా సర్జరీ చేస్తేనే డ్యామేజ్ అయిపోయిన అన్ని వెయిన్స్ ఈజీగా ఐడెంటిఫై అవుతాయి.